హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరి మీదనైనా నమ్మకం లేకపోతే నిన్ను ఎలా నమ్మగలను అని అడుగుతాం కదా. How can I trust you? How can I trust you? అలాగే అతను చేసింది నేను మర్చిపోలేను అని ఇలా చెప్పాలి. I can't forget what he did. I can't forget what he did. వెళ్ళవద్దని చెప్పిన వాళ్ళ ఇంటికి వెళితే నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాం కదా. Why did you go to their house? Why did you go to their house? రద్దీగా ఉండే సమయంలో బస్సులు దొరకవు కదా. ఈ సమయంలో మనకు బస్సులు దొరకవు. We won't get buses at this time. We won't get buses at this time. అవసరమైనప్పుడు ఎవరినైనా కలవకపోతే నువ్వు అతన్ని ఎందుకు కలవలేదు అని అడుగుతాం కదా. Why didn't you meet him? Why didn't you meet him? చెప్పడానికి ఏమీ లేదు. Nothing to tell. Nothing to tell. పరిస్థితులు బాగోకపోతే త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి అని చెబుతాం కదా. Things will get better soon. Things will get better soon. మీ నిర్ణయంతో మీరు సంతోషంగా ఉన్నారా? Are you happy with your decision? Are you happy with your decision? అలాగే ప్రతి ఒక్కరిని గౌరవంగా చూడాలి అని ఇలా చెప్పాలి. Everybody should be treated with respect. Everybody should be treated with respect. మనం ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైనా మార్చుకోమని అడిగితే నేను ఇప్పుడు నా నిర్ణయాన్ని మార్చుకోను అని చెబుతాం కదా. I won't change my decision now. I won't change my decision now. ఎవరైనా కనిపించకపోతే అతని ఆచూకీ ఎవరినైనా అడగండి అని చెబుతాం కదా. Ask someone about his whereabouts. Ask someone about his whereabouts. అతను చెప్పే దానిలో కొంత నిజం ఉండవచ్చు. There may be some truth in what he says. There may be some truth in what he says. ఎవరిదైనా మేలు కోరి ఏదైనా చేసినప్పుడు నేను ఏమి చేసినా అది మీ మంచి కోసమే అని చెబుతాం కదా. Whatever I do, that's for your benefit. Whatever I do, that's for your benefit. నీకు ఏది సంతోషాన్నిస్తుందో చెప్పు. Tell me what makes you happy. Tell me what makes you happy. ఎవరూ సహాయం చేయకపోయినా ఒక్కరు చేస్తే అతను తప్ప నాకు ఎవరూ సహాయం చేయరు అని చెబుతాం కదా. Nobody helps me but him. Nobody helps me but him. కాఫీలో చక్కెర కలపాలో లేదో తెలుసుకోవడానికి నేను కాఫీలో చక్కెర కలపాలా అని అడుగుతాం కదా. Should I add sugar to the coffee? Should I add sugar to the coffee? అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించి నేను విసిగిపోయాను. I am tired of trying to make everyone happy. I am tired of trying to make everyone happy. కొందరు ఎవరికీ దాన ధర్మాలు చేయరు కదా. అతను ఎవరికీ దానం చెయ్యడు. He doesn't donate to anyone. He doesn't donate to anyone. డబ్బు తక్కువగా ఖర్చు చేయడం మంచి అలవాటు కదా. మీరు ఎంత తక్కువ డబ్బు ఖర్చు చేస్తే అంత మంచిది.
The less money you spend, the better. The less money you spend, the better. మీరు ఎంత తరచుగా గుడికి వెళతారు? How often do you go to the temple? How often do you go to the temple? పాడైన పదార్థాలు తింటే అనారోగ్యం పాలవుతారు కదా. పాచిన రొట్టె తిన్న తరువాత అతను అనారోగ్యానికి గురయ్యాడు. He fell ill after eating the stale bread. He fell ill after eating the stale bread. ఎవరినైనా ఎగతాళి చేస్తుంటే అతన్ని ఎగతాళి చేయకు అని చెబుతాం కదా. Don't make fun of him. Don't make fun of him. అతను నాకు ఒక జోక్ చెప్పాడు కానీ నాకు అర్థం కాలేదు. He told me a joke but I didn't get it. He told me a joke but I didn't get it. కొందరు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు కదా. అతను ఎప్పుడూ తనను తాను ఇతరులతో పోల్చుకుంటాడు. He always compares himself with others. He always compares himself with others. ఎవరైనా ఇతరులను అనవసరంగా నిందిస్తూ ఉంటే ఇతరులను నిందించడం తప్పు అని చెబుతాం కదా. Slandering others is wrong. Slandering others is wrong. నేను నా స్నేహితుడి పెళ్ళికి వెళ్తున్నాను. I am going to my friend's wedding. I am going to my friend's wedding. పెండ్లి పందిరి వేయడానికి కొబ్బరి మట్టలు కావాలి కదా. పెండ్లి పందిరి కోసం కొబ్బరి మట్టలను తీసుకురండి. Bring coconut branches for a marriage canopy. Bring coconut branches for a marriage canopy. అలాగే అక్షింతలు తీసుకురండి అని ఇలా చెప్పాలి. Bring the holy rice. Bring the holy rice. పెండ్లి జరిపించడానికి పూజారిని పిలుస్తాం కదా. పూజారిని పిలవండి. Call the priest. Call the priest. కొందరు పెళ్లి కూతురిని పల్లకీలో తీసుకువస్తారు కదా. వధువును పల్లకీలో తీసుకువచ్చారు. The bride was brought in a palanquin. The bride was brought in a palanquin. పెళ్ళి ఎప్పుడు జరిగింది? When was the wedding? When was the wedding? పెళ్ళి ఎలా జరిగిందో తెలుసుకోవడానికి పెళ్ళి బాగా జరిగిందా అని అడుగుతాం కదా. Did the wedding go well? Did the wedding go well? మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? When will you get married? When will you get married? పెళ్లి తర్వాత కూడా చాలామంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కదా. పెళ్లి తర్వాత నేను గృహిణిగా ఉండాలనుకోవడం లేదు. I don't want to be a homemaker after marriage. I don't want to be a homemaker after marriage. కొందరికి మిగిలిపోయిన పదార్థాలన్నీ దాచే అలవాటు ఉంటుంది కదా. ఆమె మిగిలిపోయినవన్నీ దాస్తుంది. She stores all the leftovers. She stores all the leftovers. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.